సో హాయ్ నమస్తే అందరికి, నా పేరు సంతోష్, మా ఫ్రెండ్ దేవా. సో మేమిద్దరం ఈరోజు టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి అయితే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఈ టాపిక్. సో ఫస్ట్ తలకాయ వచ్చేసి ఎవరంటే మన నాని గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరు నాని అంతా వాళ్ళ వైఫ్తో వీడియో చేసినప్పుడు బాగా వైరల్ అయింది. అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సో లాస్ట్ టైం అన్వేషణ కూడా చాలా సార్లు చెప్పారంట బెట్టింగ్ యాప్స్ ఆపేసి వద్దు అని చెప్పి చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. బట్ తనైతే ఇంత చెప్పినాక కూడా ప్రమోషన్ చేసిండు. దాని తర్వాత తను అరెస్ట్ చేసి, అంటే తను ఒక వీడియో చేయడం జరిగింది, నేను చదువుకోలేదు అని చెప్పి ఒక వీడియో చేసింది. దాని తర్వాత ఆల్రెడీ 5 days ముందైతే కేసు బుక్ అయిపోయింది, తననైతే తీసుకెళ్లారు. మరి నెక్స్ట్ ఎవరు? అంతకంటే భయంకరంగా మన భయ్యా సన్నీ యాదవ్ అయితే చాలా ప్రమోట్ చేసిండు. షాప్కి వెళ్ళి అక్కడ వీడియో చూపించి మరీ చేసిండు. అది చాలా టూ మచ్. అసలు నాకు తెలిసి ఫస్ట్ సార్ వార్నింగ్ ఇచ్చింది అతనికి, భయ్యా ట్యాగ్ చేసి అన్నాడు. దాని తర్వాత నానిది, దాని తర్వాత వైరల్ అయింది. ఈయన చేసిన తర్వాత నానిది వైరల్ అయింది. సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత సార్ అయితే ముందుకు వచ్చి, సో మన రీసెంట్గా నా అన్వేషణని లైన్లో తీసుకొని బెట్టింగ్ యాప్స్ గురించి, అంటే మన దేశంలోనే ఉందా లేకుంటే నువ్వు అన్ని కంట్రీలు తిరుగుతావు కదా, అక్కడ కూడా ఇలానే ఉందా అని చెప్పి అడిగి అయితే తెలుసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? ఎవరు సంతు? రైతు బిడ్డ ప్రశాంత్ చేసి ఫాలో అవ్వండి, మర్చిపోకండి. బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ ఎవరో తెలుసా? ఇంకా మన పెట్రోల్ ఫ్రీగా పంచాడు కదా, దానకర్ణ కలియుగ దానకర్ణుడు. అంటే ఇప్పుడు అసెసాయి అంటే ఇంతకుముందు కూడా చాలా ప్రమోట్ చేసిండు, పెట్రోల్ ఫ్రీ అన్నాడు, ఏదో డబ్బులు చేసిండు. నేను అసలు అసెసాయి గురించి, అంటే ఇప్పుడు హెల్పింగ్ నేచర్ చేసేటోళ్ళు ఎవరన్నా ఇప్పుడు కామన్ మ్యాన్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆ వేలో మేము కూడా సపోర్ట్ చేసాం. కానీ మనం కూడా అప్పుడు అసెసాయి అంటే తెలియనప్పుడు అందరూ, ఇప్పుడు తెలియనప్పుడు అది ప్రమోట్ చేసిరు, దానివల్ల అయింది కదా. సో అది తెలిసిన తర్వాత అసెసాయి ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో, సరే ఇప్పుడు ఒక అది తప్పు అని తెలిసినప్పుడు, సరే ఇదివరకు నేను చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, ఇక ముందు చేయబోను అని చెప్తే బాగుండేది. నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు కదా. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట, బుద్ధుందా అసలు అంటూ ఫైర్ అయ్యారు. అది చెప్పడం వరకు చాలా మట్టుకు నెగిటివ్ వెళ్ళింది. మళ్ళీ క్రికెటర్స్ మీద కూడా అన్నారు, దాని మీద మీ అభిప్రాయం సంతు? క్రికెటర్స్ మీద అంటే ఇప్పుడు రోహిత్ శర్మ చేయలేదా, కోహ్లీ చేయాలన్నాడు. కానీ ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, కోహ్లీ వచ్చేసి ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఇది ఆడని పెట్టాడు కదా పర్సనల్ గా. ఇప్పుడు అది ఎట్లా అంటే ఒక సంస్థ ఇప్పుడు విరాట్ కోహ్లీని సపోజ్ థమ్స్అప్ యాడ్ ఉంది అనుకో, ఇప్పుడు థమ్స్అప్ యాడ్ ఇక్కడ ఎవరు చేస్తారు? ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ వాడు ఫస్ట్ మహేష్ బాబు గారు చేశారు, దాని తర్వాత ఎవరు అల్లు అర్జున్ గారు ప్రమోట్ చేశారు. సో వాళ్ళిద్దరు ప్రమోట్ చేసినప్పుడు అక్కడ దానివల్ల ఏమైనా అయిందనుకో, ఇప్పుడు అల్లు అర్జున్ చేసిండు, మహేష్ బాబు చేసిండు, వాళ్ళని అరెస్ట్ చేయరు కదా. దాని కర్త ఎవరు? థమ్స్అప్ యాడ్. వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ లింక్ లో థమ్స్అప్ యాడ్ చేసినప్పుడు అక్కడ బెట్టింగ్ యాప్స్ ఆడండి అని చెప్పి లింక్ పెడతారు. ఆ లింక్ పెట్టింది ఎవరు? వాళ్ళ తప్పు. అది కూడా ఆ బెట్టింగ్ యాప్స్ రిజిస్టర్ అయ్యి మన దేశంలో కాదు, ఎక్కడో ఒక దీవులో, అనామక దీవులో రిజిస్టర్ అయ్యి. అది ఇంకోటి ఏంటంటే మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మొత్తం మన ఫోన్ లో డాటా కూడా దానికి థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే మన డాటా మొత్తం ఇక మన బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్స్ అన్ని షేర్ అయిపోతాయి. మన ఏదైతే ఉందో విరాట్ కోహ్లీ అది లీగల్ అదే లీగల్ మన తెలుగు రాష్ట్రాలకి ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఇప్పుడు మహేష్ బాబు ఆ లింక్ ఆడినాడు కదా. సో ఇప్పుడు మహేష్ బాబు గారు యాడ్ చేయడం వల్లే అలా ఆడిరని కాదు, అక్కడ ఏంటి లింక్ ఎవరు పెట్టి, ఇప్పుడు ఈయన యాడ్ ఇచ్చేసింది అతనికి, ఆ యాడ్ మధ్యలో ఆ లింక్ ఆడని డబ్బులు వచ్చిందని చెప్పింది ఎవరు? థమ్స్అప్ యాడ్ ఓనరు లింక్ యాప్తో మాట్లాడుకుంటారు. అప్పుడు మనం పట్టుకోవాల్సింది వాళ్ళని. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సేమ్ ఏం చేస్తారు? వాళ్ళ ఓన్ ఇన్స్టాగ్రామ్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు డాన్స్ చేసో, కంటెంట్ మాట్లాడియో, మోటివేషన్ స్పీచ్ చెప్పో వాళ్ళు కష్టపడ్డారు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆ రేంజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళని ఇష్టపడ్డారు. ఇంతమంది ఫాలో అవుతారంటే వేరే ఒక మంచి వ్యక్తిగా ఏదో ఒక మంచి ఉండి ఫాలో అవుతారు. ఏజ్ గ్రూప్ కూడా వీళ్ళు టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్ కూడా 13 to 90 వాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అయినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా ల్యాప్టాప్ పెట్టుకుని ఇంకో దీంట్లో ఆడితే నాకు ఇంత వచ్చినాయి, నేను ఈ ఇల్లు కొన్నా అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి తప్పు వీలది. బైక్స్ కొన్నా అంటే ఇప్పుడు మన ఈ ఏజ్ గ్రూప్ ఒకవేళ
ఆటోమేటిక్ గా అట్రాక్ట్ Connect అయిపోతారు. అవుతారు. అంటే ఇప్పుడు సిటీలో అంటే చాలా మందికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా ఫేక్ అని నమ్ముతారు. కానీ విలేజ్ లో కొత్తగా టీనేజ్ వచ్చినోడు ఏం చేస్తాడు, అతను 1000 రూపాయలు ఆన్లైన్ లో వేసుకుంటాడు, అక్కడక్క వస్తాయిరా నేను కొనుక్కుంటా అని చెప్పి వేయిపోతుంది, వాడతాడు, అడుగుతాడు, ఈత అడుగుతాడు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎక్కువైన తర్వాత బెట్టింగ్ యాప్స్ ఎలా అయితే ఆడుతున్నారో లోన్ యాప్స్ కూడా అంతే ఉంది. జస్ట్ ఆధార్ కార్డు అది అప్డేట్ చేస్తే కూడా 10,000, 5,000, 1,00,000 అట్లా కూడా ఇచ్చేస్తున్నారు. పోగొట్టుకుంటారు వాళ్ళు, ఇమీడియట్ గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దమ్ చేసి వద్దు. దానివల్ల చాలా ఇది అయిపోయింది. సో నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే తప్పు అనేది ఎవరైనా చేస్తారు. ఓకే. సో తప్పు జరిగింది. సో ఇప్పుడు మీరు కావాలనే చేసిరు, సరే కావాలని చేసినారు, చాలా మంది మీకు తెలిసి కావాలని చేస్తున్నారంటే సరే అది చేసిరా చేయలేరా మీకు తెలుసు. అది మీరు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళతో ఎంత డబ్బులు తీసుకున్నది మీకు ఇప్పటికైనా తెలుసుకొని ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఏ విధంగా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా ప్రమోట్ చేశారో అవేర్నెస్ కూడా ఆ విధంగా క్రియేట్ చేయమంటావు అంతే. మళ్ళీ అంటే వీడియో చేయమంటావు వాళ్ళకి. ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఫస్ట్ నాని అయితే వెళ్ళిండు, దాని తర్వాత వైఎస్ అని దాని తర్వాత ఇమ్రాన్, దాని తర్వాత ఈరోజు హర్ష సాయి మీద కూడా వచ్చింది. సో హర్ష సాయి మీద వచ్చిందంటే ఇంకెవరు అనుకుంటే మన పల్లవి ప్రశాంత్ పేరు కూడా వచ్చింది. ఇంటర్వ్యూ చూసావా సత్యనాథ్ సార్? చూసినా. రైతు బిడ్డ ఎవరు అతిథులు కాదు, రైతు బిడ్డ అయినా కలెక్టర్ బిడ్డ అయినా కూలోడి బిడ్డ అయినా ఎవడైనా తప్పును తప్పే అంటారు, మంచి చేస్తే దాన్ని మంచి అంటారు. సో ఇంతకుముందు చేసి ఇప్పుడు కూడా ఇమ్రాన్ చేసిన తప్పు మన ఎవరు పల్లవి ప్రశాంత్ చేయదు. ఇప్పుడు ఎందుకంటే ఎస్ చేసిన ఇంతకుముందు చేసిన ఇనిషియేట్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అందరికి గుండెల రైలు పరిగెత్తున్నాయి. లేదంటే మన వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా ప్రమోట్ అంతేందుకు ఇప్పుడు ఆయన పేరేంది మన ఇంతకుముందు తీసుకున్నాడు కదా ఆయన పేరు యువ సామ్రాట్. ఆయన తీసుకున్నారు, ఏమైంది? ఏం కాలేదు, చేసిండు. తర్వాత ఓకే అన్న తర్వాత ఏమైంది? పోయి హర్ష సాయిని కలిసేసిండు. ఎవరు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటేనే తీసుకుంటారు. కాబట్టి చాలా మంది ఐపీఎస్ఆర్లు వచ్చారు, చాలా మంది సోషల్ మీద రెస్పాన్స్ వాళ్ళు ఎంప్లాయీస్ చూశారు. కానీ మన సజ్జన సార్ మాత్రం ఐపీఎస్ గా చేసి డిపో బస్ డిపో కదా ఇన్ఛార్జ్ గా సార్ ఉన్నారు. సార్ అయితే అన్వేష్ గారితో వీడియో మాట్లాడారు, ఒక 10 minutes 20 minutes వీడియో మాట్లాడారు. 17 minutes మాట్లాడి అన్ని వివరాలు కనుక్కొని మన అన్వేష్ అయితే నేను ఎందుకు సపోర్ట్ చేయడం ఆ రీజన్ కూడా చెప్పాడు. బహుశా వాళ్ళ నాన్నగారే బెస్ట్ ఎగ్జాంపుల్ అంట. ఆ స్టోరీ కూడా చెప్పి దాంట్లో అన్ని క్లియర్గా చెప్పి అందుకని ఆడాను. ఇప్పుడు అన్వేష్ని చాలామంది కొంతమంది ఎవరెవరితో దొరుకుతారో వాడు డిఫెండ్ చేస్తారు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా. సరే అన్వేష్ ఆడిండే అనుకుందాం, ఎప్పుడు ఆడిండు? స్టార్టింగ్ డేస్ లో ఆడిండు. మీరు ఎలా ఆడిరో ఆయన ఆడారు. కానీ ఆయన ఒప్పుకొని రావురా అని చెప్పి తర్వాత వీడియో చేసిండు కదా. ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని వీళ్ళందరినీ దానికి డైవర్ట్ అయితే ఈ ట్రాఫిక్ మొత్తం వీళ్ళ ఫాలోవర్స్ మొత్తం ఇన్స్టాల్కి డైవర్ట్ చేయలేదు. వీళ్ళు ఏం చేశారు, మీకు ఐఫోన్లు ఇస్తాం, బైక్లు ఇస్తాం, ఇట్లా ఆశ చూపించి మొత్తం వీళ్ళు ఆ టెలిగ్రామ్ డైవర్ట్ చేసుకున్నారు. అక్కడ వీళ్ళకు ఆశ చూపించారు అనమాట, మీకు 500 ఇస్తాం, బైక్లు ఇస్తాం, మీరు ఇంకా 10 మంది చూపించండి, మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టండి మాకు, మళ్ళీ ఇంకా ఇన్స్టాలో ఫాలో అయ్యి ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టండి అని ఈ విధంగా ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకున్నారు, టెలిగ్రామ్లో ఇట్లా చదువుతారు. అంటే ఇప్పుడు నిన్న ఇమ్రాన్ వీడియోలో అయితే నువ్వు కూడా చేసినావు అన్నాడు, బట్ ఇప్పుడు ఆయన మళ్ళీ దానికి రిప్లై అయ్యలేదు. ఫస్ట్ ఈయన కౌంటర్ ఇచ్చిండు, ఆ కౌంటర్ కి ఇమ్రాన్ వీడియో కౌంటర్ వచ్చింది, ఇప్పుడు ఆయన కౌంటర్ వినాలి. సరే నెక్స్ట్ ఎవరు తలక ఆయన ఎవరికి ఇంకోటి ఏమొచ్చింది, పల్లవి ప్రశాంత్ వీడియో వచ్చింది, ఆయన ప్రమోట్ చేసింది అది వచ్చింది, హర్ష సాయి వచ్చింది. ఇప్పుడు మొత్తం అదే ట్రెండింగ్, మొత్తం ఈ స్కామ్ అంతా ఒకరొకరే వస్తున్నారు అనమాట. సో దీనికి పరిష్కారం అయితే అదే అంటాం. నేను చెప్పాల్సింది ఈరోజు నేను సార్తో ఒక వీడియో చేసి కొలాబరేషన్ కూడా పెట్టినా, సార్ కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసిండు, సార్ కూడా కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసిండు. సో ఇప్పుడు జరిగింది, తప్పు జరిగింది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు మన డబ్బు ఉందే తప్పించుకున్న ఏదైనా చేసామని చేసిరనుకో పప్పులో కాలు వేసినట్టు. మీరు ఇట్లా అన్వేషణ ఫైట్ చేసిన వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు మన సత్యనాథ్ సార్, స్పెషల్ ఒక ఐటీ టీమే ఆయన పనిచేసి అందరి మీద నిఘా పెట్టమన్నారండి. ఓకే, అన్ని ఛానల్స్ కానీ నిఘా పెట్టండి, ఆయనతో మొత్తం అన్ని ఛానల్స్ కానీ నిఘా ఉన్నాయి, ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో అందరికీ కూడా హెచ్చరిక అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇకనైనా వాటి జోలికి వెళ్ళకుండా ఉండడమే బెస్ట్. ఎవరు మనల్ని చూడలేదు కదా ప్రమోట్ చేస్తే ఏం చేస్తారు అనుకుంటే మాత్రం ఇప్పుడైతే జరిగే ఉపేక్షించే క్వశ్చనే లేదన్నమాట. అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్వేష్కి ఇప్పుడు చాలా మంది ఎవరు అన్వేష్ ఏంటంటే తన వీడియో చూసినా మోటివేషన్ వీడియోస్
మనం ఎలా ఉండాలి, Hmm. చిన్న పిల్లలుగా చదువుకోండి. కాకపోతే ఒక చిన్న బాధ విషయం ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ చైనా వాళ్ళ అది నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే చైనా అనేది డిఫరెంట్, మన ఇండియా సారీ టాపిక్ ఇది ఒక్క మాత్రం చెప్తాను. ఒక విషయం నచ్చనిది ఏంటంటే చైనా ఈజ్ డిఫరెంట్, మన ఇండియా ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అవును, గవర్నమెంట్ అక్కడ పైన ప్రెసిడెంట్ ఏదైనా చెప్తే కింద వరకు ఆచరిస్తారు. ఎట్లా అది ఒక స్పీడ్ ప్రాసెస్. అక్కడ ఒక సీఎం కాల్ చేస్తే ఇక్కడ జరిగిపోతుంది. మనది వచ్చే వరకు ఒక రోడ్డు వేయాలనుకో మన ఇండియాలో సపోజ్, అవును, ఏదైనా మధ్యలో మసీద్ కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా అంటే అబ్జెక్షన్ చెప్తే మన వాళ్ళు తటపడా ఇస్తారు, ఇస్తారు. అయ్యో ఏమో మా గుడి, మా దర్గా, మా క్రిస్టియన్స్ మేమని మన చైనాలో అట్లా లేదు కదా. ఎక్కువ బాగా మోపుతారు, ఇస్తావా సస్తావా రెండు మాటలే. మనకు మనకి ఇక్కడ ఏమైందంటే విపరీతమైన స్వేచ్ఛ ఉండడం వల్ల, అది స్వేచ్ఛ ఉండడం వల్ల ఇవన్నీ. సో టాపిక్లోకి వెళ్ళాం. దాని తర్వాత ఆ ఒక్క విషయం నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే నీ తెలుగుని చేస్తున్నా ఓకే, నేను ఒక్కడే చేస్తానంటాడు చూడు, అది కూడా నాకు కొంచెం నచ్చదు. నెక్స్ట్ దాని గురించి కూడా టాపిక్లోకి వెళ్ళాం. సో ఇప్పుడు అన్వేష్ అయితే దాన్ని తీసుకున్నాడు. సో దాని మీద డిఫెండ్ చేసి నువ్వు చేసినావా ఆటగాడివి అని అమ్మాయిలతో పెడుతున్నావు వీడియోలు అని చెప్తున్నా. బట్ ఇప్పుడు ఆయన ఎంతవరకు మీ లెక్క అయితే ఐఫోన్ ఇస్తా నా దాంట్లో జాయిన్ అవ్వండి, ఇది ఎక్కడ ఆశ చూపించలేడు. వద్దురా ఆడొద్దురా అని చెప్పిండు. బట్ ఆయన అయితే ఆడిండని చెప్పిండు కదా. మరి ఆయన స్టోరీ పెట్టిండు అన్నాడు. మరి ఇప్పుడు ఆయన వీడియోలు డౌన్లోడ్ చేసుకొని ఆయన వైరల్ అవుతుంది కదా, వేరే కూడా పెట్టుకోవచ్చు కదా. నాకు ఇదే థాట్ వచ్చింది. ఆయన ఏమన్నాడు, నావేనా వాడుకోండిరా మీరు అని కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. కాపీ రైట్స్ వేయను వాడుకోండి అన్నాడు. మరి అన్వేష్ అమ్మాయి వీడియో పోతుంది కదా, వాడు పెట్టినట్టున్నాడు. అదే నాకు ఐడియా. కానీ ఇప్పుడు మనకు ఇన్నానికి రిటర్న్ వీడియో. ఇంకోటి అంటే పైన నాన్ వేసిన ఉంది, చెప్పలేదు ఎవరు ఫేక్ పేజ్ అన్వేష్ ఫ్యాన్ అని క్లబ్ అని చాలా మంది పెట్టుకుంటారు కదా. సో చూడాలి, అది చూడాలి. బట్ ఇప్పుడు నేను పల్లవి ప్రశాంత్ చాలా సాక్ష్య ఆధారాలు ఉన్నాయంట, అంటే ఇమ్రాన్ అన్న రికార్డింగ్ ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు నెగ్గలేరు. ఎందుకంటే ఆయన ఒకటే మాట్లాడాడు, నేను తప్పు చేయను, తప్పు చేస్తే తప్పు చేసినా అని ఒప్పుకుంటాడు. అంటే మొండిగా చాలా మంచి మోటివేషన్ ఇచ్చేసి. సో ఇప్పుడు పల్లవి ప్రసాద్ పేరు వచ్చింది, సార్ పేరు వచ్చింది. ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఎవరు చేసిన వాళ్ళైనా మీ పేరు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జన సార్కి ఒక మెసేజ్ పెట్టండి, సార్ ఇది జరిగింది చేసినాం, అవేర్నెస్ వీడియో చేస్తాం. అవేర్నెస్ బెస్ట్ ఆప్షన్ ఈస్ అవేర్నెస్ వీడియో. మీరు ఎలాగైతే నోట్లు చల్లి ఎన్ని ఇది ఆడండి పెట్టారో అదే తరహాలో వారానికి ఒక 2 పెట్టండి వీడియోలు. తప్పు గతంలో చేశాము, నిజం తెలుసుకున్నాము, చేయకండి అని చెప్పి వీడియో చేస్తే మంచి ఐడియా. ఎవరైనా కానీ మీకు నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు అందరికి భయం స్టార్ట్ అయింది, నేను చేయకపోతాను, నేను చేయను, ఏం లేదు. డైరెక్ట్ సార్కి మెసేజ్ పెట్టండి, సార్ ఇగో ఇది నా అకౌంట్, నేను చేశాను అని ఒప్పుకోండి. నవ్వు వచ్చే విషయం సంతు, బన్నీ సన్నీ యాదవ్ ఏమో ఇల్లు ఇలా వీడియో తీశాడు, వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు తీశాడు, నా సబ్స్క్రైబర్ వల్ల నేను ఇంత ఎదిగానన్నాడు, నాకు వీలైతే అందరిని తీసుకొచ్చి ఫుడ్ పెడతాను. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఈరోజు డిఫరెంట్ వర్షన్ డిఫెండ్ చేసుకోవడానికి, ఎవరు నిజం ఒప్పుకోవడానికి ముందుకు రావడానికి ఇంత మనకు సాక్ష్యాధారాలు ఉండి కూడా వీళ్ళు మిస్లీడ్ ఎట్లా చేస్తున్నారు. ఇంకో నవ్వు వచ్చే విషయం, 3 నెలల నుంచి కాలేజ్ చేస్తలేడంట. మొన్ననే హైదరాబాద్ వచ్చి వీడియో పెట్టిండు. సో ఒప్పుకోండి, ఇప్పటి నుంచి మీ సబ్స్క్రైబర్లకి రైట్ మేము తప్పు చేశాము, ఇప్పుడు జైలుకి పంపిస్తారు తప్పు చేసి, దాని తర్వాత ఎందుకు విడుదల చేస్తారు? వాడు అన్ని తెలుసుకొని నేను చేసిన తప్పు ఇక ముందు చేయలేని ఒక శిక్ష ఇస్తారు కదా. మీకు శిక్ష ఇదే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టడం మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీ అందరికీ ప్రాబ్లం. కాబట్టి నా సజెషన్ మీకు చెప్పేంత కాకపోవచ్చు, కానీ మీరు ఎలాగైతే ప్రమోట్ చేశారో అదే విధంగా అవేర్నెస్ వీడియో వారానికి ఒక 2 సార్కి కొలాబరేషన్ పెట్టండి. సార్కి సార్ మోటివ్ కూడా వీళ్ళని శిక్షించాలని కాదు, దీన్ని అంతం చేయాలని. కాబట్టి ఏ మార్గాన్నైనా ఆయన ఓకే, మీరు మారి అవేర్నెస్ వీడియో చేసినా ఆయన ఓకే నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్, ఆయన ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. బట్ ఆయన లక్ష్యం అయితే ఇదే అనమాట, కంప్లీట్గా దీన్ని వీలైనంత వరకు ఎరాడికేట్ చేయాలి మన సొసైటీ నుంచి. ఆయనకి గట్టిగా అంటే గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. మరి సపోర్ట్ లేకుండా చేయరు కదా. ఇంకోటి ఏంటంటే, అంటే సార్కి నాకు తెలిసి చాలా మటుకు కేసులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ఇంతకుముందు ఏంటంటే మెయిన్ థింగ్, వీళ్ళు స్టార్టింగ్ ప్రమోట్ చేయడానికి బెట్టింగ్ యాప్స్ ఎక్కువ అవడానికి
మన కరోనాకు ముందు అంత ఆన్లైన్ అందుబాటులో లేదు. కరోనా వచ్చిన తర్వాత అందరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది, అన్నిటికీ ఫేస్బుక్ కి అన్నిటికీ టైం దొరికింది, అందరు కనెక్ట్ వీడియోలో కనెక్ట్ అయ్యే వరకు నేను ఇంత సంపాదించలేదు, మనం కూడా సంపాదించామని స్టార్టింగ్ లో అందరికి ఫోన్ ఉంది టక్క పెట్టించారు. కొందరు చెప్పుకున్నారు, కొందరు చెప్పుకోలేదు. చెప్పుకోవాలి దాంట్లో నేను కూడా చెప్పుకోలేదు, నేను కూడా పెట్టి మోసపోయినా. కాబట్టి బెట్టింగ్ అంటే బెట్టింగ్ యాప్ లో నేను ఆడి ఇలా చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ ఆడి నేను డబ్బులు పోగొట్టుకున్నాను. అందువల్ల దాని జోలికి పోను, మీరు పోకండి. సో నేను పోగొట్టుకున్నా ఈరోజు బయట చెప్పుకుంటా. అలాగే చాలా మంది చెప్పుకుంటూ సూసైడ్ ధర పోయింది. అంతే ఎగ్జాంపుల్ ఏపీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళలకు అందరికి వృద్ధురాలకు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బులతోని ఆడి పోగొట్టుకున్నాడు. 11 లక్షలు అందులో పోగొట్టుకున్నాడు. ఎందువల్ల వీళ్ళ వల్లనే కదా, వీళ్ళు ప్రమోట్ చేయబట్టారు కదా, అత్యాశకి వెళ్ళి వాళ్ళు చేయబట్టే కదా మేము కార్లు కొన్నాం ఇట్లా పలగొట్టి వాళ్ళకే వచ్చినాయంటే ఖచ్చితంగా వస్తాయని చెప్పి ఆ డబ్బులతో ఆడి మన దొరికి. అయితే మన లోకేష్ గారు అయితే సరే నువ్వు నిజం ఒప్పుకున్నావు కదా, ఆయన కూడా బాధితురాడేమో నేను ఆ డబ్బులు మా నాన్నని అడిగి అందరికి అరేంజ్ చేసి ఇస్తా అని చెప్పి. సో ఎంతవరకు దారి తీసింది, చాలా మంది ఇలాంటి కేసులు ఎన్ని వచ్చి ఉంటే సార్ అంత గట్టిగా తీసుకున్నారు. సో మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా మంచిగా సపోర్ట్, అందులో అన్వేష్ గారు సజెషన్ అడిగి అన్ని తీసుకున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా మీ మీదకి మీరు బెట్టింగ్ యాప్ చేశారంటే ఎస్ చేశాము ఇంతకుముందు, రైట్, ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి ఒప్పుకొని ఒక వీడియో చేసి మీ ఫాలోవర్స్ అందరికీ ఒక గుడ్ మెసేజ్ ఇచ్చి మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ మీద శిక్ష రాదు. ఇక్కడ నుంచి అలాంటి ఈ లింక్స్ చాలా డేంజరస్. బెట్టింగ్ యాప్ లింకే ఉండదు, ఇంట్లో స్పామ్ మెయిల్స్. ఈ మధ్య కూడా మన ఫ్రెండ్స్ అతను మహేష్ అనుకుంటాను, మొత్తం అకౌంట్ అంతా ఖాళీ. అందుకనే ఏది పడితే లింక్ ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు మోసాలు ఎట్లుంటుండే ఓటీపీ వస్తుంది అదని ఆ మోసాలు, ఇప్పుడు అందరూ ఫోన్లో ఉన్నారు కాబట్టి లింకుల స్కామ్ ఎక్కువైపోయింది. కొత్త మోసాలు. ఈ మధ్య అది ఒక కొరియర్ పార్సల్ స్కామ్ ఒకటి, అదే డిజిటల్ అరెస్ట్ అని ఇంత పెద్ద ఇష్యూ అయింది మన ఇండియాలో. సో అందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఒప్పుకొని, సో ఇప్పటికైనా మీరు మారి ఇంకొక వీడియో చేస్తే బాగుంటుంది మా ఇద్దరు అభిప్రాయం. సో ఇది ఈరోజు కంటెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.